సెలబ్రేట్ చేసుకుంటున్నాం స్కూళ్ళలో ఇవన్నీ అంటే ఈరోజు చూస్తున్న పరిస్థితులు అప్పుడు లేవు. ఎంతో తొక్కి పడేసేవాళ్ళు, ఎన్నో ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇవన్నీ ఉండి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని గట్టిగా పోరాడి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి స్వతంత్రం తెచ్చుకొని భారతదేశం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాక మాకు మేమే పరిపాలించుకుంటామని మనము చెప్పుకున్నాం అన్నమాట. అందరూ బ్రిటిష్ వాడు పోతా పోతా నవ్వాడు, మీ ముఖాలు పరిపాలించుకుంటారు, మీకు పరిపాలన మీరు రూల్ చేసుకోవడం మీకు చేత అవుతుందా? మీరు అసలు నిలబడి ఒక సంవత్సరం కూడా ఈ భారతదేశం ఉండదు, ఒక్క సంవత్సరం కూడా ఉండదు. మళ్ళీ మేము రావాల్సిందే, మీరు మా దగ్గర బానిసలుగా ఉండాల్సిందే. పాలన అంటే మేమే, మాకే చేతనవుతుంది. మీకెవరికి కొట్టుకొని వస్తారు మీరంతా. ఒక్కొక్కరిది ఒక భాష, ఒక్కొక్కరిది ఒక కల్చర్, ఒక్కొక్కరిది ఒక మతము. మీరెక్కడ కలిసి ఉంటారు? మీరు మళ్ళా కలిసి ఉండడమే ఎక్కువ, మళ్ళీ మీరు పరిపాలించుకోవడం కూడా ఒకట అనేసి నవ్వి ఇది నిలిచేది కాదు, వీళ్ళకి స్వతంత్రం ఇచ్చిన వేస్ట్ అనేసి నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడు స్వతంత్రం వచ్చిన నాటికి ఈ భారతదేశం ఏదైతే మీరు మ్యాప్లో చూస్తున్నామో మనము, ఈ 26 రాష్ట్రాలు ఇవి లేవు. స్వతంత్రం వచ్చిన నాటికి ఇంకా 512 దేశాలు, చిన్న చిన్న దేశాలు, అంటే అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు. మీ సినిమాల్లో కూడా చూస్తుంటారు, చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. అలాంటివి 512 రాజ్యాలు సపరేట్గా ఉన్నాయి. మరి ఆ విధంగా 512 రాజ్యాలు సపరేట్గా, అలాగే ఎవరి రాజ్యం వాళ్ళకి. మరి రాజ్యం అంటే ఎంత ఉంది, ఎంత ఉండొచ్చు? పార్వతీపురంలో సగం ఉన్న ఒక రాజ్యం కూడా ఉన్నది. అప్పట్లో రాజ్యాలంటే సంస్థానాలు, జమీందారులు, అదేవిధంగా చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. విజయనగరం రాజులు అనే వాళ్ళు, కళింగ రాజులు, ఇవన్నా కొంచెం పెద్దవి, 4-5 జిల్లాలు కలిసి ఉండేటివి. కనీసం ఒక జిల్లామైనా కూడా రాజ్యాలు లేనటివి చాలా ఉన్నాయి. అలాగే మన హైదరాబాద్, తెలంగాణ అంతా కూడా నిజాం పరిపాలన ఉండేది. నిజాం ఏమనేవాడు, నేను భారతదేశంలో కలవను, నేను పోయి పాకిస్తాన్లో కలుస్తాను అనేవాడు. అదేవిధంగా కొంతమంది రాజ్యాలు మాకు మేము పరిపాలించుకుంటాం, మా సైన్యం సపరేట్ ఉంటుంది, మా పోలీసు సపరేట్ ఉంటారు, మా పనులు మా రాజ్యం మాది అని. ఆ విధంగా ఉంటే భారతదేశం ఎప్పటికి కూడా, ఈరోజు మనం చూస్తున్న భారతదేశము ఎప్పటికి కూడా నిలిచేది కాదు, ఎప్పుడో ముక్కలైపోయేది. ఎందుకంటే ఈ రాజ్యాలు ఎలా పోతాయో తెలియదు. ఈ రాజ్యాన్ని పోయి ఏ పాకిస్తాను, ఏ అమెరికాను, వేరే శత్రువు చైనాను ఎవడో ఒకటి దండెత్తి దాన్ని మళ్ళీ పరిపాలించుకొని దాంట్లో వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకునే పరిస్థితి ఉండేది. అప్పుడేంటి, మన గుండెల మీదే మళ్ళీ శత్రు దేశాలని మధ్యలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? వాడొచ్చి గమ్మనుంటాడా? లేదు. మరి దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఆలోచించి, మరి ఇక్కడే మనం ఎందుకు ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటున్నామంటే, ఆయన దేశానికి ఫస్ట్ హోంమంత్రి. స్వతంత్రం వచ్చిన సమయంలో ఈ విధంగా ఇన్ని రాజ్యాలు ఉంటే భారతదేశం కలిసి ఎప్పటికీ ఉండలేదు అని ఆలోచించి, ఈ 512 ఈ రాజ్యాలందరికీ కూడా, రాజులకందరికీ కూడా, మీరందరూ కూడా భారతదేశంలో కలిసిపోవాల్సిందే, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, దీంట్లో మటుకు వేరే ఆలోచన లేదు అని గట్టిగా చెప్పడం జరిగింది. కొంతమంది ఒప్పుకున్నారు, నిజాం లాంటి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకొని వాళ్ళ మీద మనం పోలీసు, మిలిటరీ ఇవన్నీ పంపించి కూడా బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా 512 రాజ్యాలని భారతదేశంలో మనం విలీనం చేసిన మహానుభావుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అది భారతదేశాన్ని ఐక్యంగా ఒక్కటిగా ఆయన చేయడంలో ఆయన కృషి ఎంతో ఉన్నది. కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూస్తున్నారు.
మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారు, మనందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాం. మనందరం కూడా మీ డ్రీమ్స్ మీరు ఏవైతే కావాలనుకుంటారో అదంతా కూడా మీరు చేరుకోగలుగుతున్నారు. దానంతటికీ ఆ రోజు భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టడం వల్ల ఈరోజు మనకి మంచి వాతావరణం, అభివృద్ధి నెలకొంది అంటారు. దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల వల్ల సాధ్యమైన నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారించడానికి నా స్వంత సహకారము అందించాలని నేను గంభీరంగా నిర్ణయించుకున్నాను.